సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, తాండూర్ తహసీల్దార్ తారాసింగ్ నాయక్. వీర్శెట్పల్లి గ్రామంలో వాగులో కొట్టుకువచ్చిన వ్యక్తిని కాపాడిన గ్రామస్తులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జోరుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో తాండూరు మండల యువకుడు గోవింద్. ఎడతెరిపి లేని వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్ తెలిపారు. బుధవారం తాండూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్ తెలిపారు. తాండూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయానికి ప్రతిరోజు వివిధ గ్రామాల నుండి ప్రజలు తమ పనుల నిమిత్తం వస్తూ ఉంటారని, కొందరికి తరచుగా విష సర్పాలు కనబడడంతో కార్యాలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించానని, అందులో భాగంగా పాములకు నివాసంగా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించామని ఎంఆర్ఓ తారాసింగ్ తెలిపారు. ఒక చెట్టు కొమ్మ పడిపోవడంతో ప్రజల శ్రేయస్సు కొరకు విరిగి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక చెట్టును నరికివేయడం జరిగిందని, ఒక చెట్టును నరికినందున కార్యాలయ ఆవరణలో పదుల సంఖ్యలో చెట్లను నాటనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం తమ కార్యాలయంలో పనిచేసే నరేందర్ అనే వ్యక్తికి పాము కరిచిందని, ఇటీవల 2-3 సార్లు కార్యాలయంలోకి పాములు కూడా వచ్చాయని ఎంఆర్ఓ గుర్తు చేశారు. అందుకే తమ కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నట్లు ఎంఆర్ఓ తెలిపారు. నా పేరు తారాసింగ్, తహసీల్దార్ తాండూర్. నేను గత 2 సంవత్సరాల నుంచి తాండూరులో తహసీల్దార్గా పనిచేస్తూ ఉన్నాను. నేను వచ్చిన కొత్తలో ఆఫీస్ పరిసరాలలో చాలా వరకు, ఆఫీస్లో కానీ బయట సైడ్లో కానీ చాలా వరకు అపరిశుభ్రంగా ఉంటే కూడా నేను అప్పుడు మామూలుగా పరిశుభ్రం చేయడం జరిగింది. కానీ గత ఆదివారం రోజు మేము అత్యవసర పనులు, అర్జెంట్ పనులు ఉంటే కార్యాలయ సిబ్బంది మొత్తము ఆఫీస్కి హాజరు కావడం జరిగింది. అందులో అదే రోజు ఆఫీస్లో పనిచేస్తుండగా ఒక నాగుంబాము బుసులు కొడుతూ ఆఫీస్లోకి రావడం జరిగింది. కాబట్టి ఆ పామును బయటకు వెళ్ళగొడదామంటే కూడా కొంచెం బుసులు కొట్టి పైకి వచ్చే రకంగా ఉంటే దాన్ని అప్పుడే మా వాళ్ళు కర్ర తీసుకొని కొట్టి చంపేయడం జరిగింది. ఇదే విధంగా గత సంవత్సరము అక్టోబర్ మాసంలోనే మా ఆఫీస్లోనే ఒక పాము చొరబడి నరేందర్ అనే రికార్డు అసిస్టెంట్ ని కూడా కాటు వేయడం జరిగింది. దాన్ని ఏదో భగవంతుని దయ వల్ల ఏదో తొందరగా కొత్త చికిత్స అందించి హాస్పిటల్లో చేర్చడం వల్ల ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బతకడం జరిగింది. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్న దృష్ట్యా ఆఫీస్ ని మొత్తం ఏదైతే చుట్టూరా పరిసరాలలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. నిన్న ఆఫీస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో. అదేవిధంగా ఆఫీస్ ఆవరణలో కూడా ఒక చెట్టు నిరుపయోగంగా అది ఉండి, అది దాని కొమ్మలు నరికేద్దాము అని చెప్పేసి కొమ్మలు నరుకుతుంటే అది కొంచెం అందులో లోపల చాలా చాలా కాలంది ఉన్నట్టుంది. లోపల కాండంలో మొత్తము తొర్రబోయి మేము కొమ్మలు మాత్రమే కట్ చేసే క్రమంలో చెట్టు కొంచెం కాండం గుట్ట తెగిపడి పడిపోవడం వల్ల కింది నుంచే తొలగించడం జరిగింది దాన్ని. ఇందులో భాగంగానే నిన్న ఈ పరిసరాలను పరిశుభ్రం చేసే దాంట్లో కొన్ని సామాజిక మాధ్యమాలు మరియు న్యూస్ పేపర్లలో మాకు వాటా చట్టాన్ని అతిక్రమించారు అనే రకంగా మా పైన వ్యతిరేకంగా న్యూస్ రాశారని మా ఆఫీస్ సిబ్బంది చెప్పడం జరిగింది. అది కూడా ఈరోజు మా ఆఫీస్లో అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ గారు రావడం వల్ల నేను ఆ న్యూస్ ని పూర్తిగా చదవలేకపోయినాను. దీని క్రమంలోనే వాటా చట్టం అంగీకరించే చెట్లు నరికే ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతి తీసుకోవాలనేసి తహసీల్దార్ గారికి తెలియదా అని రాసినట్టు తెలిసింది. సరే, ఫారెస్ట్ అధికారుల పరిమితి తీసుకోవాల్సిందే, కానీ మేము చెట్టు నరికే క్రమంలో అది పూర్తిగా కింది నుంచి తొలగించాలనే ఉద్దేశం లేకుండే మాది. కొమ్మలు మాత్రమే తీయాలనుకున్నాము. అంతలో చెట్టు కాండం విరిగి పడిపోవడం వల్ల తీసేయడం జరిగింది. దానివల్ల ఆ తొందరలో చెట్టునైతే తీసేసినాము. కానీ వాటా చట్టాన్ని అతిక్రమించడం అనేది మా ఉద్దేశం కాదు. నేను కూడా మండల తహసీల్దార్ గా వాటా కమిటీలో మండల లెవెల్ కమిటీకి చైర్మన్ గా ఉంటాను. నాకు కూడా బాధ్యత ఉంటుంది.
ఇలా ఒకవేళ చెట్టు దేవుడి దేవల్ల ఎవరిపైన పడి కొమ్మలు విరిగి పడలేదు కాబట్టి ఆఫీస్ కి వివిధ పనుల రీత్యా వచ్చే ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆఫీస్ లోనే పాములు గుసగొడుతూ తిరుగుతుంటే చంపక తప్పని పరిస్థితి. ఒకవేళ సిబ్బందికి గాని పనుల రీత్యా వచ్చే పబ్లిక్ కి గాని ఇలాంటి ప్రమాదం జరిగితే దానికి కూడా మేము బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ఈ చెట్లను నరికించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నాగుట్ట వాటర్ చట్టాన్ని గౌరవించే బాధ్యత నాగుట్ట ఉంటది కాబట్టి ఒక చెట్టుని నరికి తీయించడం వల్ల ఆ ప్లేస్ లో ఒక 10 చెట్లను మంచి వేప చెట్లను తెచ్చి గుట్ట నాటిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ కొట్టేసిన తర్వాత మిగిలింది ఉన్నది కొంచెం. అది ఇది పూర్తిగా అంటే పడిపోయిన స్థితిలో ఉంది. ఇది నేను మొన్న కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ అప్లికెంట్స్ వచ్చి బయటకు వస్తున్న సందర్భంలో పడిపోయింది చిన్న కొమ్మ. దానికి మరి చాలా వరకు పెద్ద గాలి వచ్చినప్పుడు ఎవరి మీద పడుతుందనే ఉద్దేశంతో ఇది తీయడం జరిగింది. అట్లాగే వర్షాకాలం మొదట్లో కూడా అక్కడ సార్ కారు పెడతారు, అక్కడ ఆ బోర్డింగ్ కూడా బోర్డు పైన ఒకటి పడితే ఆ నయం ఎవరు లేదంది కాబట్టి అక్కడ ప్రమాదం తప్పింది. అట్లా పడిపోతాయనే ఉద్దేశంతో ఇవి గట్టి చెట్లు అయితే కావు కాబట్టి తీయడం జరిగింది సార్. తాండూరు మండలం వీర్షెట్పల్లి సమీపంలో గల చెక్ డ్యాం దగ్గర ఓ వ్యక్తి చేతులెత్తి కాపాడండి అంటూ ఆర్ధనాదాలు చేస్తూ కాగ్నా నదిలో మునుగుతూ తేలుతూ వాగులో వీర్షెట్పల్లి గ్రామస్తులకు కనిపించాడు. దీంతో గ్రామస్తులు కొందరు ఆ వ్యక్తిని తాడు సహాయంతో నదిలోకి వెళ్లి ఆ వ్యక్తిని కాపాడారు. ఒడ్డుకు చేరిన ఆ వ్యక్తి స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో 108 లో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన యాలాల మండలం అగ్గనూరు గ్రామానికి చెందిన నరసయ్య అనే వ్యక్తి అని, ఆయన అనుకోకుండా నదిలో దిగడం వల్ల కొట్టుకు వచ్చినట్లు వీర్షెట్పల్లి గ్రామస్తులు తెలిపారు. నరసయ్యను కాపాడిన వీర్షెట్పల్లి గ్రామస్తులకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు. బుధవారం వెంగళరావు నగర్ డివిజన్ లోని యాదగిరి నగర్ లో నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ మరియు ఇతర పార్టీల నుండి సుమారు 100కు పైగా కార్యకర్తలు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. इधर देखो एक आदमी आओ इधर महिला ముందుకి भाई ముందు वो अबे पूरा टीम बनाओ एक पाई आप जाओ जगदीश जगदीश हेलो तुम जाओ वाले इधर अम्मा जुड़ा अम्मा इधर देखो अम्मा నవీన్తో కూడా మేము చెప్పి ఈ రోజు చేయించారు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నవీన్ ఉంటే బెస్ట్ పర్సన్ చేపిస్తాడు. ఏదన్నా ఇదన్నప్పుడు కూడా మేము ఉంటే చేయించే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా. पेंशन कराने लगाएंगे, हर चीज में आप लोगों के काम करेंगे. 10 साल से डेवलपमेंट नहीं है. मैं देखे ना 2-3 दिन से सब डेवलपमेंट नहीं है.
డెవలప్మెంట్ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాల మహానాడు జేఏసీ అభ్యర్థిగా తాండూరు మండలం బిట్టబాస్పల్లి గ్రామానికి చెందిన గోవింద్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి గోవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలకు న్యాయం చేసే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నదని గోవింద్ తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ ప్రపంచంలో జ్ఞాన జ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన జయంతి రోజే జీవో 99 తీసుకొచ్చి మాలల గొంతు కోసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ సన్నద్దమైంది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన ఆశీర్వాదంతో మేము బస్తీబాట పడతా ఉన్నాం. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఈ జూబ్లీహిల్స్లోని నియోజకవర్గంలో దాదాపు 50,000 మంది మాలలున్నారు. మేము ప్రతి ఒక్క మాల గడప దొక్కబోతా ఉన్నాం. అంతేకాకుండా సంఘాల జేఏసీ మరియు మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ జూబ్లీహిల్స్ లో జరుగుతున్న బై ఎలక్షన్ లో మేము మా తరఫున అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. ఎస్సీ భర్తీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ భర్తీకరణ జరగడం వల్ల మా విద్యార్థులు నిరుద్యోగులు ఇప్పటి వరకు విద్యా ఉద్యోగ రంగాలలో చాలా నష్టపోయినాం. రాబోయే రోజులలో మా భవిష్యత్తు అనకారంగా మారింది. మొత్తం దానికి అనుగుణంగా మేము దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మేజర్ పార్టీలందరినీ కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మా బాధను చెప్పుకున్నాం. అయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మా మాల జాతి స్టూడెంట్స్ కానీ మా మాల సామాజిక వర్గ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు జరుగుతున్న నష్టం పైన చెప్పినా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. దానికి కేటాయించాలని మరి అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 5 నుంచి 2 అదనంగా పెంచి మాకు మరి 7% పెంచాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తెచ్చిన తర్వాత మరి మాల విద్యార్థులు ఉద్యోగులు మరి ఆ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ రోజు విద్యార్థులు చదువుకోవాలంటే మరి వాళ్ళకి సీట్లు రాక మరి వెనుకబడతనానికి గురవుతున్న సందర్భం. అదేవిధంగా ఏదైతే మరి వాళ్ళ సీనియర్ను బట్టి ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రమోషన్లలో మరి వెనుకబడిపోతున్నారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని కులాల కంటే గ్రామంలో రెడ్లు దొరలు కమ్మలు కాపుల కంటే మరి ఓసీలకు 6 రోజుల కేటాయించడం జరిగింది. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇండ్ల నుండి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నంబర్ 1 పాఠశాల గ్రౌండ్ చెరువును తలపించింది. ఆదర్శ్ నగర్, శాంతినగర్ తదితర కాలనీలలో వరద నీరు నిలిచింది. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు గ్రామాలలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పత్తి పంట, వరి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఫోటో Thank you.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.